ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు బయటికెళ్లడం కలకలం రేపింది. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు 35 మంది విద్యార్థులు హైదరాబాద్ కు వెళ్లేందుకు ప్రయత్నించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. కౌన్సిలింగ్ నిర్వహించి హాస్టల్ కు తిరిగి పంపించారు. పాఠశాలలో అధ్యాపకుల కొరత, సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్టూడెంట్స్ చెప్తున్నారు. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులం. మేము ఇలా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలి, మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి వాళ్ళు ఏదైతే కళలు కానీ మాకు ఫ్యాకల్టీ కావాలని చెప్పి వాళ్ళు ఇలా ఏదైతే నిరసన వ్యక్తం చేశారో వారికి మా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి పూర్తి స్థాయిగా అండగా ఉంటుంది, మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఆ విద్యార్థులకు మేము ఒకటి మాట ఇస్తూ ఉన్నాం. మీకు ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను కలెక్టర్ గారి దృష్టికి, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ గారి దృష్టికి, ఇక్కడ ఉన్నటువంటి గురుకులాల జోనల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రిన్సిపల్ గారి సహాయ సహకారాలతో వారి కోరిక నెరవేర్చే విధంగా కొట్లాడతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రోజు నుండి ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆ ఫ్యాకల్టీ కనుక రేపటి నుండి అందుబాటులో లేకపోతే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉద్యమం చేస్తుంది, పోరుబాట పడుతుంది. ఇదే విద్యార్థులను పట్టుకొని ధర్నాకు రాస్తారోకో దిగుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.